ఎంత ఉంటుంది ఇప్పుడు ఇది? 1000 రూపాయలండి. 1000 రూపాయలా? తులం బంగారం 1000 రూపాయలు అయిపోయిందా? కష్టం ఈ రోజుల్లోనా తులం బంగారం 1000 రూపాయలు అయిపోయిందా? మరి ఏం చేస్తాం, ప్యాక్ చేయండి, పెళ్ళి ఉంది కదా. ఇది ఎంత అండి? తులం ఉంటుందా? అవును మ్యామ్. తులం ఉందా? సరే ఇది ప్యాక్ చేసేయండి. ఎంత పడుతుంది మనకి డబ్బులు? 3000 అలా పడుతుంది. 3000? 3000 అంటే కొంచెం కష్టం అండి. కొంచెం చూసి 2500 ఫైనల్ చేయండి. అలా కుదరదండి. అంతే కదా, మీకేవో తరుగులు మెరుగులు అవన్నీ కట్ చేసి వేయండి. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాము, మాకు గోల్డ్ అని పెళ్ళి ఉన్నాయి, అవన్నీ ఇక్కడే చేపిస్తాం బంగారం. చూడండి అమ్మా, ఈ గోల్డ్ రింగ్ నచ్చింది, నేను తీసుకుంటాను. దీని ప్రైస్ ఎంత అండి? 6000 మేడం. 6000? తులం బంగారం 6000 అయిపోయిందా? చాలా కష్టం, ఇంకా ఇప్పట్లో కొనలేమైతే బంగారం, కొన్ని రోజులు ఆపేయాలి. సరేలేండి, ఇది ఒకటే ప్యాక్ చేయండి. నేను ఈ మధ్య మీ జ్యువెలరీ షాప్ లో స్కీమ్ కడుతున్నాను కదా, 12 months కి ప్రతి మంత్ 10,000 లెక్క. సో ఇప్పుడు ఎంత అయింది మొత్తం? 1,20,000 అయిందండి. 1,20,000 అయిందా? ఓకే, గోల్డ్ రింగ్ ప్యాక్ చేయండి. మేడం అది 1,20,000కి రాదండి. ఏంటి, ఈ రింగ్ 1,20,000కి రాదా? ఇది ఎంత అండి? ఇది తులమే కదా, ఇది తులం కూడా ఉండదేమో. అది తులమేనండి, కానీ ఇప్పుడు 1,70,000 అయిపోయింది. 1,70,000? ప్రతి నెల కష్టపడి 10,000 దాచుకుని ఒక ఉంగరం కొనుక్కుందాం అనుకున్నాను. ఇప్పుడు దాంట్లో కూడా 50,000 తక్కువైందా? మీరు స్కీమ్ కట్టారు కాబట్టి 1,70,000. ఒరిజినల్ గా అయితే 2 లక్షలు అండి. 2 లక్షలా? ఒకప్పుడు మా నాన్నమ్మ 1000 రూపాయలకి బంగారం కొనమంటే కొనేదే కాదట. డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని. ఇప్పుడు 2 లక్షలు పెడుతుంటే ఒక ఉంగరం రావడంలే. సరే తరలే.